నేతాజీ నగర్ నుండి నల్లగండ్ల వెళ్లే రహదారిని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి జగదీశ్వర్ గౌడ్కి వినతి పత్రం అందజేసిన బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ షేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీకి అతి సమీపంలో నల్లగండ్ల చెరువు కట్ట మీద నుండి నల్లగండ్ల మెయిన్ రోడ్డుకి రహదారి ఉండేది. నల్లగండ్ల చెరువు కట్ట నిర్మాణంలో భాగంగా నేతాజీ నగర్ మరియు నల్లగండ్ల రహదారి పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. ఇదే జరిగితే నగరంలో ఉన్న నేతాజీ నగర్ కాలనీ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకుండా పోతుంది. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ నేతాజీ నగర్ కాలనీ లేఅవుట్లో చూపించిన విధంగా నేతాజీ నగర్ నల్లగండ్ల రహదారిని పునరుద్ధరించాలని అన్నారు. కాలనీలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారు, శ్రామికులు, కార్మికులు అందరూ ఇదే మార్గాన్ని అనుసరించి తమ పనులను నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రహదారిని చెరువు కట్ట నిర్మాణంలో భాగంగా మూసివేస్తే కాలనీ ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే బి జగదీశ్వర్ గౌడ్ మరియు చెరువు కట్ట నిర్మిస్తున్న అపర్ణ సరోవర్ యాజమాన్యం వారు మా సమస్యను పరిశీలించి మాకు నేతాజీ నగర్ కాలనీ నుండి నల్లగండ్ల వెళ్లే రహదారిని పునరుద్ధరించాలని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ చొరవ తీసుకోవాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో కె నరసింహ యాదవ్, రవి సింగ్ నాయక్, ఉపాధ్యక్షులు రాయుడు, లక్ష్మారెడ్డి, నరేందర్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోడ్డుని మొత్తం మూసివేయడం జరుగుతుంది. దీనివల్ల మా నేతాజీ నగర్కి రహదారి లేకుండా పోతుంది. చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ కాలనీ ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా కార్పొరేటర్ గారు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దృష్టి సాధించి ఈ మా నల్లగండ్ల నేతాజీ నగర్కి ఏదైతే దారి ఇది ఇవ్వగలరు అని చెప్పేసి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం మా ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారికి కోరడం జరుగుతుంది. మరి దీని మీద తక్షణమే స్పందించి ఈ యొక్క రహదారి ఇవ్వగలరు. మాకు ఇక్కడ నుంచి దారి లేని పక్షాన మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చూస్తున్నాం కదా, ఈ చెరువు కట్టంతా కూడా మూసివేయడం జరుగుతుంది. మరి అభివృద్ధిలో భాగంగా ఇదంతా కూడా టోటల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ దారి లేకుండా పోతుంది మా కాలనీకి. మరి ఇప్పటికైనా ఈ యొక్క అపర్ణ సరోవర్ వల్ల ఎవరైతే యాజమాన్యం వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా మాకు నేతాజీ నగర్కి దారి ఇవ్వగలరు అని చెప్పేసి ఈ అపర్ణ సరోవర్ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. మరి ఈ నల్లగండ్ల చెరువు మరి ఎప్పటి నుంచో ఈ చెరువు కూడా కబ్జాకి గురవుతుంది. మరి ముఖ్యంగా ఈ చెరువు వల్ల ఇక్కడ ఉన్నది గ్రౌండ్ వాటర్ వల్ల చాలామంది ప్రజలకు బోర్లలో నీళ్ళు వస్తాయి. మరి చెరువును కూడా కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువుని అందరూ కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ దారి ఏదైందో నేతాజీ నగర్ నల్లగండ్ల చెరువు కట్ట దారి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారికి కానీ కోరడం జరుగుతుంది. మరి ఏదైతే అపర్ణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కన్స్ట్రక్షన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పేద ప్రజలు నివసిస్తారు. ఆ పేద ప్రజలు పొద్దున్న లేసే కూలీనాలు చేసుకోనికి పోతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దారి ఇవ్వాలని చెప్పేసి నేతాజీ నగర్ తరఫున వాళ్ళకి కోరడం జరుగుతుంది.